హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకెవరైనా కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ చూసారు కదా, మార్నింగ్ వ్యూ ఎంత బాగుందో. ఇంకా సన్ రైజ్ కూడా సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. ఇంకా మార్నింగ్ టీలు అంతా కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా అంటే ఫస్ట్ లేవంగానే ఇంటి పని అదంతా చూసుకుని కొంచెం టీ అయితే పెట్టుకుని తాగి ఇంకా అప్పుడైతే హెడ్ బాత్ అయితే చేశాను అనమాట. ఇంకా ఫ్రైడే అంటే ఇంకా అందరి ఇంట్లో ఉండేదే కదండి. ఇంకా లేడీస్కి అదొక పండగ రోజులాగా అయితే అనిపిస్తుంది ప్రతి ఫ్రైడే కూడానా. ఇంకా మార్నింగ్ అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే పూలు అయితే కోస్తున్నానండి. ఈ మధ్యనే ఇంకా కంటిన్యూగా పూజ వీడియోస్ అయితే వస్తున్నాయి కదా, కొంచెం బోరింగ్ అయితే ఏమన్నా ఉందండి మీకైతే. నేనైతే పూజ వీడియో పెట్టకుండా వీడియో పెట్టాలంటే ఏదోలా ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కసారి అంటే మనకి కొన్ని కొన్ని ఏవైనా స్పెషల్ డేస్ వచ్చినప్పుడు తప్పదు కదండి. ఇంకా పూజ పూజ అన్నది కంపల్సరీగా చేసుకుంటాం కాబట్టి ఇంకా వీడియో అయితే నేను స్టార్ట్ చేస్తానన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పూలు అయితే కోసుకుంటున్నాను ఇంకా పూజ చేసుకోవడానికి అయితే. మా చెట్లకైతే ఈ మధ్యన చాలా అంటే చాలా పూలు అయితే వస్తున్నాయండి. ఎందుకంటే కొంచెం వర్షాలు అయితే పడినాయి కదా, కొంచెం కదండి బాగానే పడినాయి వర్షాలు అయితే. ఇవండి ఇంకా నేను మా ఇంటి దగ్గర వేసుకున్న చెట్లు పూలన్నీ కూడా ఇంకా అన్ని రకాలు ఉన్నాయన్నమాట. వైటు, పింకు, ఎల్లో, రెడ్, ఇంకా ఇది క్రీమ్ కలర్ అనమాట. ఇంక ఈ మందారాలు అయితే ఈ మధ్యన కొంచెం ఎక్కువే పోస్తున్నాయి. ఇంకా నాకైతే ఇంతకు ముందు అయితే మాకు సెంటర్ నుంచి అయితే పూలు అయితే తెప్పించుకునేదాన్ని, అసలు సరిపోయేవి కాదు. ఇప్పుడు మా చెట్ల పూలే ఇంకా చాలా అంటే చాలా నేను పెట్టుకోగా ఇంకా మిగులుతున్నాయి కూడా. ఇంకా అన్ని పూలు అయితే వస్తున్నాయండి. ఇంక ఇక్కడైతే పూజకి సంబంధించి అంతా కూడా సర్ది పెట్టుకుంటున్నాను. ఇంకా చాలా టైం అయితే పడుతుంది కదండి సర్దుకోవడానికి అయితే మాత్రం. ఇంకా హడావిడిగా చేసుకోవాలంటే పూజ మాత్రం నా వల్ల అయితే అవ్వదు. ఇంకా కొంచెం త్వరగా లెగిసన్నా సరే పూజ చేసుకోవడానికి చూస్తాను తప్ప కానీ ఇంకా హడావిడి అయితే మాత్రం అస్సలు పడలేను. అంటే కంగారుగా అయితే అస్సలు చేయలేను అనమాట. పూజనే కాదు ఏ పనైనా కానీ పని ఉంది అనుకుంటే కొంచెం త్వరగా లేవడానికైనా ఒప్పుకుంటాను, కానీ పని అయితే మాత్రం అస్సలు కంగారుగా అయితే చేయలేనమాట. ఇంకా
ఇదండి. ఇంక ఫైనల్‌గా అయితే మార్నింగ్ పూజ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక తులసమ్మ వారి దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడొచ్చేసి పాలైతే మరగబెడుతున్నానండి. అయితే మధ్యాహ్నం లంచ్‌లోకనమాట. అంటే నేను పెరుగు ఎప్పుడు కూడా మార్నింగే తోడబెట్టుకుంటానండి. ఇంకా మధ్యాహ్నానికి, ఈవినింగ్‌కి అయితే బావుంటది. ఇంక ఫ్రిడ్జ్‌లో పెట్టే పనుండదనమాట. ఇంక కొంచెం ఎక్కువగానే ఉందనుకుంటే ఇంక అప్పుడైతే ఫ్రిడ్జ్‌లో పెడతాను. ఫ్రిడ్జ్‌లో కూడా ఒక రోజు కన్నా ఎక్కువైతే ఉండదులెండి. ఎందుకంటే మళ్ళీ పులిసిందంటే మాత్రం ఇంక అస్సలంటే అసలు వాడలేమనమాట. ఇంక అందుకని చెప్పి పెరుగైతే కొంచెం తక్కువగానే ఇంక సరిపోయినంత అయితే తోడుపెట్టుకుంటాను. ఇంక పాలైతే మాత్రం స్టోర్ చేసుకుంటాను. 2 రోజులకొకసారి అలాగా తోడుపెట్టుకుంటాననమాట. ఇంకా తులసమ్మ వారి దగ్గర చూసారు కదండీ! చిన్న క్లిప్ అయితే చుట్టూ అదే పక్కనున్న మొక్కలు అవన్నీని. అయితే నాచు మొక్కలు అయితే 3 రకాలున్నాయండి. ఆరెంజ్, యెల్లో, పింకు. ఇంకా లెవెండరు, మొరము, మనీ ప్లాంట్ కూడా ఈ మధ్యన కొంచెం గ్రోత్ అయితే బావుందనమాట. ఇంకా మొక్కలు అలా చూసేసరికి చిన్న క్లిప్ అయితే షూట్ చేయాలని అయితే అనిపించింది. ఇంకా పువ్వులైతే పూర్తిగా విచ్చుకోలేదండి. విచ్చుకున్నాయంటే మాత్రం చాలా అంటే చాలా నిండుగా కలగా అయితే కనిపిస్తది. అక్కడైతే మాత్రం భలే అనిపిస్తుంది. ఆ మొక్కలకి, ఆ తులసమ్మని అలా పెట్టుకున్నందుకైతే మాత్రం. ఇంక ఇక్కడైతే ఫైనల్‌గా లంచ్‌కైతే ఇక కూర అయితే చేస్తున్నాను. అంటే మాకైతే వంకాయ బంగాళదుంప కర్రీ అయితే చేసుకుంటున్నామండి. ఇంక మా వోడికైతే చిన్న దెబ్బ అయితే తగిలిందనమాట. దెబ్బ అంటే దెబ్బేమీ కాదు. కాకపోతే బాలాట ఆడడానికెళ్ళి ఇంకా అక్కడ బాల్ అయితే తగిలించుకున్నాడనమాట. ఇంక కంటికైతే చిన్న దెబ్బ అయితే తగిలింది. హాస్పిటల్‌కైతే తీసుకెళ్తే ఇంకా పచ్చిమ అయితే చెప్పారనమాట. ఇప్పుడైతే తగ్గిపోయిందిలెండి. అది తగిలి అప్పుడే 1 వీక్ అలా అవుతుంది. ఇంకా అప్పుడుదనమాట ఈ వీడియో అయితే. ఇప్పుడుదైతే కాదులెండి. ఇంక ఇక్కడొచ్చేసి మా వోడి కోసం బెండకాయ ఇగురు, మాకైతే వంకాయ బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను. ఇదండి. ఇంక ఫైనల్‌గా వంట అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మధ్యాహ్నం లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈవినింగ్ అయితే కొంతసేపు బయటైతే కూర్చున్నాం అనమాట. ఇంక మా ఇంటి దగ్గర పెద్దమ్మ, పిన్ని వాళ్ళందరం అయితే కూర్చున్నాము. ఇంక ఇక్కడొచ్చేసి మా వోడు నేనైతే
చిన్న వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే చూసారు కదండీ మా వాడి జుట్టు అయితే మామూలుగా పెరగలేదనమాట. అయితే మొక్కు ఉందండి. ఇంకొక 2 రోజుల్లో అయితే మా వాడికి గుండె అయితే అవుతది. ఇంక జుట్టు అయితే మాత్రం మామూలుగా పెరగలేదు. ఇక్కడ అదే చూపిందాం అలాగని చెప్పి చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను. ఇంక పక్కన పిన్ని వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాననమాట. మా వోడు సాధారణంగా వీడియోలోకి రావడానికైతే ఇష్టపడ్డాన్ని. ఇంక ఇక్కడైతే బాగానే కూర్చున్నాడు పక్కనైతే. ఇంకెలాగో కూర్చున్నాడు కదా అలాగని చెప్పి నేనైతే చిన్న వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా కంటికి తగిలిందని చెప్పాను కదండీ! ఇంక అదైతే 2 రోజులు వాపయితే ఉందనమాట. అప్పుడైతే ఏమీ షూట్ చేయలేదు. ఇంకా ఇప్పుడైతే తగ్గిపోయింది. ఇదండి ఇంకా ఫైనల్‌గా ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్. థ్యాంక్ యూ. బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.